ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ కెరియర్ యూట్యూబ్ ఛానల్. మీ ముందుకి ఇవాళ సరికొత్త బ్యాంక్ జాబ్స్ అయితే మీకు తీసుకురావడం జరిగింది. మీకు ప్రతి నెల 15,000 వరకు శాలరీ అయితే మీ బ్యాంక్ అకౌంట్ లో అయితే పడటం జరుగుతుంది. ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. మీరు బీఎస్సీ చేసినా, బీకామ్ చేసినా, బీటెక్ చేసినా, లేకపోతే బీబీఏ చేసినా, బీఏ చేసినా, బీఆర్కిటెక్చర్ చేసినా, మీరు ఎలాంటి క్వాలిఫికేషన్, ఎలాంటి డిగ్రీ, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరైతే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. సో బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అయితే మనకి లేటెస్ట్ జాబ్స్ అయితే వచ్చినాయి. మీరు ఎలాంటి డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేసినా అప్లై చేయొచ్చు. సో తెలుగు జాబ్స్ అనమాట ఇవి. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. సో లాస్ట్ డేట్ లోపల అంటే ముందరైతే అప్లై చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచే కాకుండా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియో చివరి దాకా చూసి వెంటనే అయితే అప్లై చేయండి. అండ్ మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కంపల్సరీగా జాయిన్ అయిపోండి. సో దాని లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. సో లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. మనందరికీ అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మనకి లేటెస్ట్ గా ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. సో 19th ఫిబ్రవరి నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట ఆన్లైన్ అప్లికేషన్ అనేది. సో మీరైతే తప్పకుండా ఈ వీడియో చూడంగానే వెంటనే అప్లై చేయండి. సో 11th మార్చ్ లోపలైతే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ మీ సొంత స్టేట్ లో అయితే ఆ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో సో వాళ్ళైతే జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. సో ఇదైతే అప్రెంటిస్షిప్ జాబ్ ట్రైనింగ్ అన్నమాట. సో మీకైతే 1 year పాటు మీకైతే ఉండడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ క్యాండిడేట్స్ ఇక్కడ 20 years నుంచి 28 years వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో గ్రాడ్యుయేషన్, డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పి ఇచ్చారు. సో మీరు ఎలాంటి డిగ్రీ, గ్రాడ్యుయేషన్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. సో 12 months పాటు అయితే ఈ జాబ్ ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ ట్రైనింగ్ సీట్స్ కూడా అయితే ఇచ్చారు. మీకు ప్రతి స్టేట్ లో ప్రతి కేటగిరీ వైజ్ గా అయితే మీకు వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే తెలంగాణలో కూడా అయితే వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అది కూడా ప్రతి కేటగిరీలో. సో మీకు కావాలంటే వేరే స్టేట్స్ లో కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మీకు అక్కడ లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. సో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి చిత్తూరు, ఈస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం, వెస్ట్ గోదావరిలో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఒకవేళ మీరు తెలంగాణకి సంబంధించి అప్లై చేయాలనుకున్నట్లయితే హైదరాబాద్, మేడ్చల్, నిజామాబాద్, రంగారెడ్డిలో అయితే మీకు వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మీకు కేటగిరీ వైజ్ గా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇచ్చారనమాట. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఎక్స్ట్రా 5 years, ఓబీసీ క్యాండిడేట్ అయితే ఎక్స్ట్రా 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఎక్స్ట్రా 10 years వరకు అయితే మీకు అప్లై చేసుకునే విధంగా మనకి ఇక్కడ అవైలబిలిటీ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మీకు హౌ టు అప్లై అని చెప్పించారు. సో మీరైతే ఏదో ఒక అప్రెంటిస్షిప్ పోర్టల్ లో అయితే మీరు రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఎన్ఏటిఎస్ పోర్టల్ కానీ లేకపోతే ఎన్ఏపిఎస్ పోర్టల్లో కానీ. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి మీరు అయితే రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ కి లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో కూడా అయితే ఉంటుంది. మీరు అది క్లిక్ చేసినట్లయితే ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చారు. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని ముందరగానే మీరు స్కాన్ చేసి పీడిఎఫ్ చేసుకుని ఉంచుకోండి. అప్లై చేసేటప్పుడు మీరు ఏవైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎన్ఏటిఎస్ పోర్టల్ కానీ లేకపోతే ఎన్ఏపిఎస్ పోర్టల్ కానీ సో ఈ రెండింటిలో ఏదో ఒక పోర్టల్ అయితే మీరు రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో రిజిస్టర్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అయ్యి అయితే మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి పోర్టల్ లింక్స్ అనేవి మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉంటుంది. మీరు ఏదో ఒక పోర్టల్లో అయితే అప్రెంటిస్షిప్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వచ్చు అనమాట. సో రిజిస్టర్ అయిన తర్వాత వీళ్ళకి సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళ నుంచి ఈమెయిల్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో 48 hours లోపల మీకు ఈమెయిల్ వస్తుంది. అప్లికేషన్ కమ్ ఎగ్జామినేషన్ ఫామ్ అయితే వస్తుంది. సో మీరైతే ఆ ఈమెయిల్ ఐడిలోంచి మీరైతే ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎన్ఏటిఎస్ పోర్టల్లో రిజిస్టర్ అయితే ఎన్రోల్మెంట్ ఐడి అని, ఒకవేళ ఎన్ఏపిఎస్ పోర్టల్లో రిజిస్టర్ అయితే అప్రెంటిస్షిప్ రిజిస్ట్రేషన్ కోడ్ అని ఉంటుంది. సో ఈ రెండు అయితే మీకు ఏదైతే అది మీరైతే నోట్ చేసుకుని ఉంచుకోండి. ఫర్దర్ గా అయితే యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వీటికి సంబంధించి మీరు అప్లికేషన్ ఫీజు కూడా అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 48 hours లో అయితే వీళ్ళకి సంబంధించి అప్లికేషన్ కమ్ ఎగ్జామినేషన్ ఫీ ఫామ్ అని ఉంటుంది. సో ఆన్లైన్ పేమెంట్ అయితే మీరు అక్కడ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత అయితే మీకు ఇదైతే రావడం జరుగుతుంది. తర్వాత సెలక్షన్ ప్రొసీజర్ అయితే మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. సో లోకల్ లాంగ్వేజ్ అనేది మనకి తెలుగు వాళ్ళకైతే ఉండదు అనమాట. ఎందుకంటే 10th class కానీ ఇంటర్లో కానీ తెలుగు చదివినట్లయితే
వాళ్ళకైతే ఉండదు. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది మీకు ఉంటుంది. సో దాంట్లో జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ అయితే ఉండడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్ కి. సో 60 మినిట్స్ అయితే ఉంటుంది టైం. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు అనమాట రాంగ్ ఆన్సర్స్ కి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే తర్వాత ఉంటుంది. క్వాలిఫై అయిపోయిన తర్వాత టెస్ట్. సో టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. సో లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు ఇక్కడ 10th లో కానీ ఇంటర్లో కానీ మీకు లోకల్ లాంగ్వేజ్ చదివినట్లయితే మీకు లోకల్ టెస్ట్ అనేది ఉండదని చెప్పి ఇచ్చారు. అంటే మనకి 10th లో తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి సో లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే అవసరం లేదు. సో ఆంధ్రాలో కూడా తెలుగు ఉంది, తెలంగాణలో కూడా అయితే తెలుగు ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. మెడికల్ ఫిట్నెస్ అయితే మీకు చేయడం జరుగుతుంది. సో ఫైనల్ సెలక్షన్ అనేది ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ జాబ్ ప్రొఫైల్ అని కూడా ఇది ఇచ్చారు. సో కాంట్రాక్ట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ జాబ్ అని చెప్పి. సో మీకైతే 1 year పాటు అయితే ఈ అప్రెంటిస్షిప్ జాబ్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు స్టైఫండ్ కూడా అయితే ఇస్తారనమాట. మెట్రో ఆర్ అర్బన్ బ్రాంచెస్ లో అయితే 15,000 per month. అలాగే రూరల్ ఆర్ సెమీ అర్బన్ బ్రాంచెస్ అయితే 12,000 per month అయితే మీకు స్టైఫండ్ అయితే ఇస్తాం జరుగుతుంది. సో ఇదైతే 1 year పాటు అయితే ఈ ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది అనమాట, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది. సో ఈ ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ గా మీరు 1 year తర్వాత ఫైనల్ అసెస్మెంట్ కూడా అయితే టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అది మీరు రాసేసి మీకు క్వాలిఫై అయినట్లయితే మీకు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సర్టిఫికేట్ అయితే మీకు ఫర్దర్ గా వచ్చే బ్యాంక్ జాబ్స్ లో అప్లై చేసినప్పుడు మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అప్లై అంటే పర్మనెంట్ గా జాబ్ తెచ్చుకోవడానికి. సో ఈ ట్రైనింగ్ అయితే సర్టిఫికేట్ అయితే మీకు వచ్చే బ్యాంక్ జాబ్స్ లో అయితే యూజ్ అవుతుంది అనమాట. సో అసెస్మెంట్ అండ్ సర్టిఫికేషన్ అని చెప్పించారు ఇప్పుడు చెప్పిన విధంగానే. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అయితే మీరు అన్ని చదివి మాత్రమైతే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజ్ అని చెప్పిచ్చారు. సో జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 800 rupees ప్లస్ ఎస్సీ అండ్ SC ST అండ్ ఆల్ అదర్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా మీకు 600 rupees ప్లస్ GST అయితే ఉంది. సో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే 400 rupees ప్లస్ GST అయితే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ గైడ్ లైన్స్ ఫర్ ఆన్లైన్ ఫిల్లింగ్ అప్లికేషన్ అని చెప్పించారు. సో ఈ గైడ్ లైన్స్ మొత్తం చదివి దాని ప్రకారంగా అయితే అప్లై చేయండి. వీటికి సంబంధించి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా అయితే ఇచ్చారు ఏమేమి అప్లోడ్ చేయాలని చెప్పి. సో ఈ డాక్యుమెంట్స్ కూడా అయితే మీరు ఒకసారి చెక్ చేసి అప్లై చేయండి. వీటికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ నోటిఫికేషన్లు ఇచ్చారు కాబట్టి పూర్తిగా ఒకసారి చదివి మాత్రమే అయితే అప్లై చేయండి. నేను చెప్పాను కదా అని చెప్పి జస్ట్ ఈ వీడియో చూసేసి అయితే అప్లై చేయకండి. మొత్తం ఒకసారి చదివి మాత్రమే అయితే అప్లై చేయండి. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీనికి అప్లై చేయడానికి ఆ పోర్టల్ లింక్స్ అనేవి మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. సో మీరు అది క్లిక్ చేసినట్లయితే పోర్టల్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు అది క్లిక్ చేసి దాంట్లోంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ గ్రూప్స్ అన్నిటికీ షేర్ చేయండి, వాట్సాప్ అండ్ టెలిగ్రామ్స్ గ్రూప్స్ కి. సో చాలా మందికి అయితే యూజ్ అవడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి, ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.